కుంభరాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆమె మీ లైఫ్‌ని సెటిల్ చేయబోతుంది. ఆమె ఎవరో కాదు, ఇదిగో ఇదే. అసలు కుంభరాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది? ఆమె మీ లైఫ్‌ని ఏ విధంగా సెటిల్ చేయబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కుంభరాశి వారి జీవితాన్ని మార్చబోతున్నదే. ఒక రహస్యమైన స్త్రీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నామనే చెప్పాలి. ఈ వీడియోని చివరి వరకు చూడలేకపోతే మీ జీవితంలో వచ్చే ఆ వ్యక్తిని మీరు గుర్తించలేకపోతారు అనే చెప్పాలి. దేవుడు ఇచ్చే అవకాశం మీ చేయి జారిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది సాధారణ జాతకం కాదు. ఇది దేవుడి సంకేతాలతో కూడిన హెచ్చరిక అండ్ వరం అనే చెప్పుకోవాలి. కుంభరాశి వారు గత జీవితం. కుంభరాశివారు చాలా మంచివారు, కానీ ఎక్కువ నమ్మకం, మనస్సులో మాట బయటకు చెప్పకపోవటం, ఇతరుల కోసం త్యాగం చేసే తాము నష్టపోవటం, గత కొన్ని సంవత్సరాలుగా మోసాలు, ప్రేమలో విఫలం, కుటుంబ సమస్యలు, డబ్బు నిలవకపోవటం ఇవన్నీ మీకు తెలిసినవే. కానీ దేవుడు ఇవన్నీ చూసి మౌనంగా అయితే ఉండలేడు అనే చెప్పుకోవాలి. ఆ స్త్రీ ఎవరు? ఇప్పుడు ముఖ్యమైన విషయం, ఆ స్త్రీ మీకు కొత్త వ్యక్తి కాదు. ఆమె ఎవరో కాదు అంటే మీకు ఈపాటికే తెలిసిన వ్యక్తి. మీతో మాట్లాడిన మనస్సులో మాటలను దాచుకుంటుంది. మీ బాధలను గుర్తించని వ్యక్తి అనే చెప్పుకోవాలి. ఆమె లక్షణాలు ఎక్కువగా ప్రశాంతంగా అయితే ఉంటుంది, తక్కువ మాట్లాడుతుంది, మీ గురించి ఇతరుల దగ్గర మంచిగా మాట్లాడుతుంది, మీ విజయాలను నిజంగా అయితే కోరుకుంటుంది అనే చెప్పుకోవాలి. ఆమె మీకు నేరుగా అయితే చెప్పలేదు. ఎందుకు అంటే ఆమెకు భయపడుతుంది అని కూడా చెప్పవచ్చు. ఆమె మిమ్మల్ని ఎందుకు రహస్యంగా ఇష్టపడుతుంది? కుంభరాశివారు నిజాయితీగా ఉంటారు, కష్టాల్లో కూడా ధైర్యంగా ఉంటారు, ఇతరులను మోసం చేయరు. ఇదే ఆమెను ఆకర్షించింది అని కూడా చెప్పవచ్చు. మీ ఆలోచన, మీ సహనం, మీ నిజాయితీ ఇవి ఆమె మనస్సులో లోతుగా అయితే నిలిచాయనే చెప్పుకోవాలి. కానీ గతంలో మీరు ఎదుర్కొన్న బాధల వల్ల ఆమె మీకు చెప్పాలనే ధైర్యం అయితే చేయడం లేదు అని కూడా చెప్పుకోవచ్చు. ఆమె మీ లైఫ్ని ఎలా సెటిల్ చేయబోతుంది? ఇది చాలా ముఖ్యమైన భాగం. దయచేసి జాగ్రత్తగా వినండి. ఆ స్త్రీ మీ జీవితంలోకి వచ్చాక ఆర్థిక స్థిరత్వం వస్తుంది, కెరియర్లో కొత్త అవకాశం, ఇంటిలో ప్రశాంతత, మీపై నమ్మకం అయితే పెరుగుతుంది అనే చెప్పుకోవాలి. ఇది యాదృచ్ఛికం కాదు, దైవ సంకల్పం అని కూడా చెప్పుకోవాలి. ఆమె అడుగు పెట్టిన రోజు నుంచి మీ జీవితంలో అయితే మార్పులు మొదలవుతాయని కూడా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి హెచ్చరిక. ఒక్క పెద్ద హెచ్చరిక ఉంది అనే చెప్పుకోవాలి. ఆమెను నిర్లక్ష్యం చేయకండి, చిన్నదిగా చూడకండి, ఇతరుల మాటలను నమ్మకండి. మీరు ఇలా చేస్తే జీవితాంతం పశ్చాత్తాపపడే పరిస్థితి అయితే వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అప్పుడు అర్థం చేసుకుంటే బాగుండేది అని అనుకుంటారు. దేవుడు 2 సార్లు ఒకే అవకాశాన్ని అయితే ఇవ్వడు అనే చెప్పుకోవాలి. దైవ సంకేతాలు. ఈ వీడియోని చూస్తున్న కుంభరాశి వారికి ఈపాటికే కొన్ని సంకేతాలు కనిపించే ఉంటాయి. ఆమె పేరు మీకు పదే పదే గుర్తుకు రావటం, ఆమెను కలలో చూడటం, యాదృచ్ఛికంగా ఆమెతో ఎదురుపడటం ఇవి అన్నీ సంకేతాలు అనే చెప్పుకోవాలి. అయితే కుంభరాశివారు ఆ స్త్రీని ఎలా గుర్తించాలి? కుంభరాశివారు ఆ స్త్రీని ఎవరు అర్థం కావాలి అంటే దేవుడు కొన్ని స్పష్టమైన లక్షణాలను అయితే ఇచ్చాడనే చెప్పుకోవాలి. ఆమె ఇలా ఉంటుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు కళ్ళల్లోకి నేరుగా అయితే చూస్తుంది. మీరు బాధల్లో ఉన్నప్పుడు మాటల కంటే ముందే మీ సైలెన్స్తోనే అర్థం చేసుకుంటుంది అని కూడా చెప్పవచ్చు. మీరు దూరంగా ఉన్న మీ గురించే అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉంటుందని కూడా చెప్పాలి. మీ విజయాల కంటే మీ కష్టాలను ఆమెకు ఎక్కువగా అయితే గుర్తిస్తుందని కూడా చెప్పవచ్చు. చాలామందిలో ఈ లక్షణాలు ఉండవు. ఈ లక్షణాలు ఒకరిలోనే ఉంటాయి, అదే ఆమె అని కూడా చెప్పాలి. ఆమె మీ జీవితంలోకి వచ్చిన టైమింగ్ ఎందుకు ఇప్పుడే? ఇప్పుడు వచ్చే ప్రశ్న, ఇంతకాలం ఎందుకు రాలేదు? దీనికి కారణం మీరు ఇంకా మానసికంగా స్థిరంగా లేరు. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వ్యక్తులు తొలగిపోలేదు. మీరు తప్పుడు నమ్మకాలను నుంచి బయటపడలేదు. ఇప్పుడు మీ కర్మ ఫలితం
మారుతుంది. పాత రుణాలు తీరుతాయి. దేవుడు మీ లైఫ్ను రీసెట్ చేయబోతున్నాడు అనే చెప్పుకోవాలి. అందుకే ఇప్పుడే ఆమె ఎంట్రీ అని కూడా చెప్పవచ్చు. ఆమె పేరు లేదా అక్షరం సంకేతాలు. చాలామంది అడుగుతున్నారు ఆమె పేరు ఏ అక్షరంతో పేరు మొదలవుతుంది అని. కుంభరాశి వారికి వచ్చే స్త్రీ పేరు ఎక్కువగా ఏ, ఎస్, ఆర్, ఎం, ఆర్, కే ఈ అక్షరాలతో ఏదో ఒక అక్షరంతో అయితే మొదలవుతుంది అనే చెప్పుకోవాలి. ఇది 100% కాదు, కానీ ఈ అక్షరం మీ జీవితంలోని అయితే రీసెట్ చేయబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఒక్క తప్పు చేస్తే ఏమవుతుంది? కుంభరాశి వారు పెద్ద బలహీనత, అవకాశాన్ని తక్కువగా చూడటం. మీరు ఇలా అనుకుంటే ఇంకా మంచి వ్యక్తి వస్తాడు, ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, అప్పుడు ఆమెను దూరం అవుతుంది. మీ జీవితంలో అవకాశాలు ఆలస్యం అవుతాయి. అదే బాధ మళ్ళీ రిపీట్ అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇది హెచ్చరిక అనే చెప్పాలి. ఆమెతో మీరు ఎలా ప్రవర్తించాలి? చాలా జాగ్రత్తగా వినండి. ఆమెతో అబద్ధాలు చెప్పకండి. మీ బాధలను దాచకండి. అహంకారాన్ని చూపకండి. చిన్న మాటలతో కూడా ఆమె మనస్సును నొప్పించకండి. ఎందుకు అంటే ఆమె సాధారణ స్త్రీ కాదు, మీ అదృష్టాన్ని మోసుకొచ్చే వ్యక్తి అని కూడా చెప్పవచ్చు. ఆ స్త్రీ నిశ్శబ్దంగా చేసే పనులు. కుంభరాశి వారు మీకు తెలియకుండానే ఆ స్త్రీ మీ జీవితానికి బలంగా అయితే నిలబడుతుంది అనే చెప్పాలి. ఆమె బయటకు చెప్పదు, కానీ లోపల మాత్రం ఇలా చేస్తూ ఉంటుంది. మీ పేరు దేవుడి దగ్గర ప్రార్థించేటప్పుడు చెప్పటం, మీరు బాధల్లో ఉన్నప్పుడు తన కన్నీళ్లతో ప్రార్థించడం, మీకు కష్టం రాకుండా ఉండాలని దేవుణ్ణి అడగడం, మీ విజయాలను సాధించినప్పుడు దూరం నుంచి చూసి ఆనందపడటం, ఇవన్నీ కూడా అయితే ఆ స్త్రీ లక్షణాలు అనే చెప్పుకోవాలి. ఆమె ఇవన్నీ ఎవరికీ తెలియకుండా నిశ్శబ్దంగా అయితే చేస్తూ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే నిజమైన ప్రేమ లక్షణాలు అని కూడా చెప్పాలి. ఆమె మీ గురించి గమనించిన చిన్న విషయం మీకు గుర్తుండకపోయినా ఆమెకు మాత్రం గుర్తుంటాయనే చెప్పాలి. మీరు ఇష్టపడే మాటలు, మీరు బాధపడిన రోజు, మీరు ఓడిపోయిన క్షణం, మీరు నవ్విన ఆఖరిసారి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునే స్త్రీ సాధారణ వ్యక్తి అయితే కాదు అనే చెప్పాలి. ఒక చిన్న హెచ్చరిక, మీరు ఇలా అనుకుంటే తప్పు అనే చెప్పాలి. ఇది కేవలం ఫ్రెండ్షిప్, ఇంతకన్నా ఇంకొకరు వస్తారేమో. దేవుడు పంపించిన అవకాశాన్ని సాధారణంగా చూస్తే తిరిగి రాదు అనే చెప్పుకోవాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది, ఆమె మీ లైఫ్ని ఏ విధంగా సెటిల్ చేయబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.